రాష్ట్రంలోని హాస్పిటల్స్, స్కూళ్లలో ఫైర్ సేఫ్టీ రూల్స్ ను పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే స్పందించేందుకు ఫైర్ అలారమ్స్, నో స్మోక్ డిటెక్టర్స్ పనిచేయడం లేదు. రూల్స్ పాటించని హాస్పిటల్స్, స్కూళ్లకు నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 800 హాస్పిటల్స్లో ఫైర్ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్, స్కూళ్లలో ఫైర్ సేఫ్టీ డొల్లతనం బయటపడింది. అగ్ని ప్రమాదాలు జరిగితే గుర్తించే వ్యవస్థతో పాటు ప్రమాదాల నివారణకు అవసరమైన పరికరాలు కూడా అందుబాటులో లేవు. ఆపత్కాలంలో ప్రాణాలు కాపాడుకునేందుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లేవని, సిబ్బంది సైతం అందుబాటులో లేరని ఫైర్ డిపార్ట్మెంట్ తనిఖీల్లో వెలుగు చూసింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా పేషెంట్లు, విద్యార్థుల ప్రాణాలతో యాజమాన్యాలు చెలగాటం ఆడుతున్నట్లు అగ్నిమాపక అధికారులు గుర్తించారు. భద్రతా ప్రమాణాలు పాటించని 230 హాస్పిటళ్ల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్లోని 32 కార్పొరేట్ స్కూల్స్ను ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని తేలింది. దీంతో గడువులోగా ఫైర్ సేఫ్టీ చర్యలు చేపట్టాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు సంబంధిత యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ క్రమంలోనే గ్యాస్ గోదాములు, కమర్షియల్ కాంప్లెక్స్ల్లో సోమవారం నుంచి తనిఖీలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫైర్ డిపార్ట్మెంట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 145 ఫైర్ స్టేషన్లలో ప్రతిరోజు తనిఖీలు చేపట్టనుంది. ఇందులో భాగంగా మొదటి విడతలో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్, స్కూళ్లలో తనిఖీలు చేయడంతో పాటు అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని దాదాపు 800 ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్లో తనిఖీలు చేశారు. అత్యధికంగా ప్రైవేటు హాస్పిటల్స్లో ఫైర్లో అలారమ్స్, స్మోక్ డిటెక్టర్లు, ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు, హౌస్ రీల్స్ లేవు. ఉన్న చోట సరిగా పనిచేయట్లేదు. చాలా హాస్పిటల్స్, స్కూళ్లలో ఎగ్జిట్ డోర్లు లేవు. ఉన్న చోట్ల పనిచేయడం లేదు. మొత్తం మీద ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని 230 హాస్పిటల్స్కు, 32 స్కూళ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐసీయూల దగ్గర నో ఫైర్ సేఫ్టీ, ఐసీయూ, క్రిటికల్ కేర్ యూనిట్లు, ఆపరేషన్ థియేటర్ల దగ్గర సరైన అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేవని అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు. ఇక ఆపరేషన్ థియేటర్లకు అవసరమైన గ్యాస్ నిల్వ యూనిట్లు, ఆక్సిజన్ సిలిండర్లను నిరుడు బేస్మెంట్లలో నిల్వ చేసినట్లు వెలుగు చూసింది. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ప్రమాదాల సమయంలో పేషెంట్లను తరలించేందుకు అవసరమైన సిబ్బంది కూడా ఎక్కడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. వీటితో పాటు ఫైర్ సర్వీసెస్ సహా వివిధ శాఖలకు సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు లేని విషయం వెలుగు చూసింది.